గౌరవనీయులు సురేనా ఎన్క్లేవ్స్ సురేంద్రనాథ్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే నేను ఏ రియల్ ఎస్టేట్ అయితే చేస్తున్నానో నాకు వెన్నుముకగా ఉన్నటువంటి మన సురేంద్రనాథ్ రెడ్డి గారు వెన్నుముక అయితే, నాకు రైట్ అండ్ లెఫ్ట్, మరి లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ కూర్చున్నారు ఎవరు, భద్ర గారు, రైట్ హ్యాండ్ ఎవరు కూర్చున్నారు, కిషోర్ గారు. అట్లాగే నాకు లెఫ్ట్ రైట్ కిషోర్, భద్ర గారు, నా వెన్నుముక అయినటువంటి మన ఎండి గారు, నా విజన్, నా విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీవని చెప్పి ఈ సభా వేదిక ముందట నేను భావిస్తాను. ముఖ్యంగా ఒక మనిషి సక్సెస్ కావాలంటే ఏం చేయాలనే దాని మీద మేము కస్టమర్ లేనప్పుడు, రిజిస్ట్రేషన్స్ వర్క్ లేనప్పుడు పోయి ఎండి గారి దగ్గర కూర్చుంటాం. కూర్చొని సార్ మాకు కొన్ని మెలకువలు చెప్పండి, మేము ఇంకా వ్యాపారం చేయాలనే దాని మీద కూర్చొని సార్ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో, నేను చాలాసార్లు సార్కి ఏమని చెప్పానంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు ఇంకొక రియల్ ఎస్టేట్ తప్ప ఇంకో వ్యాపారం తెలియదు. ఒక 16 సంవత్సరాలు జన్ చైతన్య హౌసింగ్ లిమిటెడ్ అనే సంస్థలో సారు నేను ఒకే సంస్థలో 16 సంవత్సరాలు కలిసి పనిచేయడం జరిగింది. దీనికి నిబద్ధత ఏంటంటే, ఒక మనిషి ఒకటే ఆర్గనైజేషన్లో, ఒకటే సంస్థలో, ఒకటే రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక 15-16 సంవత్సరాలు ఎట్లా చేయగలుగుతాడు అని అంటే దానికి ఎంత ఓపిక కావాలి. కస్టమర్ వైపు నుండి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ వైపు నుండి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఒకటే ఆర్గనైజేషన్లో 16 సంవత్సరాలు సారు నేను పనిచేసి బయటికి వచ్చిన తర్వాత సార్ ఈ కంపెనీ పెట్టడం జరిగింది. సార్ నేపథ్యం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మనకు నేను చెప్పేది ఏంటంటే, మనము మన కంట్రోల్ లేకుండా, మన ఆధీనం లేకుండానే ఏ తల్లిదండ్రులకైనా బిడ్డగా పుట్టొచ్చు మనం. కానీ మన దురదృష్టం, మన అదృష్టం బాగలేక మనకు గురువు ఎవరైతే ఉన్నారో, చదువుకునే గురువు ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్ట్ పర్సన్ లేకపోతే మన జీవితం సక్సెస్ఫుల్ గా పోదు అనేది నా ఆలోచన. అందుకే గురువు అనేది మన డెవలప్మెంట్ కి ఒక టీచరు, ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు అనే వాళ్ళు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. నిజంగా అట్లాంటి గురుస్థానంలో ఉన్న మన ఎండి గారు రియల్ ఎస్టేట్ మీద నాకు నేను 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నాను. దాదాపు ఒక 50 వెంచర్లు మా చేతుల మీదుగా షోల్డ్ అవుట్ చేసాం, అమ్మేశాం. కానీ ఈ రియల్ ఎస్టేట్ మీద ఇంత అవగాహన ఉన్న వ్యక్తి, నేను చాలా దగ్గరికి వెళ్ళి నేనే క్లాసులు ఇస్తాను. రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి, మెలకువలు ఎట్లా ఉంటాయి, కస్టమర్స్ ఎక్కడ ఉంటాడు, మన అప్రోచింగ్ ఎట్లా ఉండాలి, ఇదంతా నేనే క్లాసులు చెప్తాను. కానీ రియల్ ఎస్టేట్ మీద నేను మొట్టమొదటిసారిగా నా హార్ట్ఫుల్ గా నేను చెప్పింది ఏంటంటే, సార్ ఇండియన్ హిస్టరీలోనే రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని సిలబస్ గా పెట్టారు నాగార్జున యూనివర్సిటీలో. అది మాదల సుధాకర్ గారు, జన చైతన్య హౌసింగ్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆయన చేసిన సిలబస్ ఏదైతే ఉన్నాయో ఆయన పాఠ్యాంశాలుగా పెట్టి ప్రజలకు చెప్పినటువంటి హిస్టరీ ఇండియాలోనే నాగార్జున యూనివర్సిటీకి ఉంది. దా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడేది ఏంటంటే, అంత అనుభవం నేను చాలాసార్లు చెప్పాను. సార్ మాదల సుధాకర్ గారి తర్వాత ఒక రియల్ ఎస్టేట్ మీద ఇంత పట్టున్న వ్యక్తి ఎవరు లేరు, వీలైతే మీరు దాని మీద పిహెచ్డి చేయండి అని చెప్పి సార్కి 4 సంవత్సరాలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అంత పట్టు ఉంది. అందుకే సార్ నేపథ్యం కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఏ స్టేజ్లో ఫైనాన్షియల్ స్టేజ్లో ఉన్నామో మనందరికీ తెలుసు. మీరే స్థాయిలో ఉన్నారో మీకు తెలుసు, నేనే స్థాయిలో నాకు తెలుసు, ఇక్కడ ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసు. కానీ సారు మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో సివిల్ ఇంజనీర్గా వచ్చి రియల్ ఎస్టేట్ మీద అవగాహన పెంచుకొని జన్ చైతన్య హౌసింగ్ లిమిటెడ్ ఇందాక చెప్పిన దాంట్లో ఎవ్రీ ఇయర్ సారే ఫస్ట్. ఇందాక వచ్చినట్టుగా 276 ప్లాట్లు ఒక వెంచర్లో సారే అమ్మాడని చెప్పడం జరిగింది. అంత ప్రతిభ ఉన్న వ్యక్తి మన సారు కూడా చాలా చిన్న స్టేజ్ నుండి వచ్చాడు. సారు సారు ఇంకా మాకు ఇప్పటికి కూడా ఒక రోల్ మోడల్, ఒక ఆదర్శం ఎందుకు అవుతాడంటే, సారు చెప్పకూడదేమైనా నేను చెప్తే మీకు ఇన్స్పైరింగ్ గా ఉంటుంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను. సారు కూడా హైదరాబాద్ లో సిటీ బస్ పాస్ తీసుకొని మొత్తం అసలు ఎక్కడ వెంచర్లు ఉన్నాయి, ఏమున్నాయి, కస్టమర్ని ఎట్లా కలవాలని చెప్పి ఈరోజు తన కష్టాన్నంతా తీసుకొచ్చి ఒంటి చేత్తో ఈరోజు మన కంపెనీ ఒక బ్రెయిన్ పనిచేయడం వల్ల ఒక మనిషి కష్టపడి ఎట్లా మార్కెట్లోకి రావాలి, ఎట్లా వెంచర్లు తీసుకురావాలనే దాని మీద 6 ఉద్దేశాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక మా భద్ర గారు చెప్పినట్టుగా, మా కిషోర్ గారు చెప్పినట్టుగా, ఒకవేళ
రేపు ఇందాక ప్రశాంత్ పెళ్లి అనుకుంటారు, బహుశా నెక్స్ట్ ఇయర్ ఏదో పెళ్లి, ఆ పెళ్లికి వెళ్ళాలని మేము డిసైడ్ అయ్యాం. ఒకవేళ ప్రశాంత్ మనతో అసోసియేట్ అయ్యి ప్రశాంత్ మన కంపెనీలో కూడా మంచి బిజినెస్ చేస్తే సార్ కూడా అక్కడికి పోదాం అనుకుంటే సార్ ఎంబడి కూడా ఒక 100 కార్లు వెళ్తే బాగుంటుందని నా ఆలోచన. అంటే మనిషి జీవితం జనరల్గా ఎట్లా జరుగుతుందంటే కొందరు మహనీయులు కూడా పేర్లు చెప్పాలి, అవి చెప్పకపోతే మనకు స్వార్థకత రాదు. మన కోసం పనిచేస్తే, మన ఫ్యామిలీ కోసం పనిచేస్తే ఎట్లా డెవలప్ అవుతాం అనే దాని మీద రియల్ ఎస్టేట్ మీద బాగా స్టడీ చేయాల్సిన అవసరం. చాలా మంది రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసిన తర్వాత ఇందాక ఎవరో చెప్పారు అక్కడ రేరా ఉండదు, ఎల్పి ఉండదు, డీసీ ఉండదు, డెవలప్మెంట్స్ ఉండదు అని చెప్పి. చాలా కంపెనీకి, ఎందుకంటే సారు ఒక స్టాండర్డ్ కంపెనీలో, ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్లో పని చేసి బయటికి రావడం వల్ల అసలు ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కస్టమర్ యాంగిల్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అడ్మిన్ డిపార్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మార్కెటింగ్ వాళ్ళ డిపార్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనే దాని మీద ముందు దాన్ని ఒక సైంటిఫిక్ గా స్టడీ చేసి ఒక కొత్త సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన వ్యక్తి మన సార్ గారు. మీరు జనరల్ గా ఒక వెంచర్ వేసే ముందు ఆ వెంచర్ ఎట్లా ఉంటుంది, షాద్నగర్ అని చెప్తే షాద్నగర్ నుండి 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం షాద్నగర్ అని వెంచర్ చెప్తున్నాం కదా, షాద్నగర్కి ఏమైనా దూరంగా ఉందా, షాద్నగర్ టౌన్ లో ఉందా అనేది మీరు చెప్పాలి. ఎక్కడ ఉంది? మున్సిపల్ లిమిట్ లో ఉంది. మనం ఇట్లా ఏది చేసినా ప్రాక్టికల్ గా చేస్తున్నటువంటి వ్యక్తి మన సురేంద్రనాథ్ గారు. కాబట్టి నేనేంటంటే, మీరు ప్రతి మనిషి పుడతాడు, సస్తాడు, సహజంగా చనిపోవడం జరుగుతుంది, పుట్టడం జరుగుతున్నది. కానీ చరిత్రలో మనకంటూ ఒక పేజీ రాసుకొని పోవాలనేది ఇప్పుడు మా మహనీయులు ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాము, భగత్ సింగ్ని, ఆజాద్ సింగ్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ని, మహాత్మా జ్యోతిరావు పూలేని, వీళ్ళందరినీ ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే వాళ్ళ చరిత్రలో కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి గుర్తుపెట్టుకుంటున్నాం. మనం కూడా అంతే, మనకు కూడా ఒక చరిత్ర అంటూ నిర్మాణం చేసుకొని పోవాలి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, మేమైతే చాలా గ్రేట్ గా గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్దండులు అన్న, మధుకర్ అన్న, అక్కడ మన రాజు బ్రదర్ అన్న, చాలా మంది పెద్ద ఖాళీద్ గారు వచ్చారు, సురేష్ గారు వచ్చారు, అహ్మద్ గారు వచ్చారు, చాలా మంది, కస్తూరి గారు, చాలా మంది, మా నారాయణ గారు, చాలా మంది పెద్ద పెద్దలు వచ్చారు. వీళ్ళందరి నేపథ్యం మేము ఒకసారి స్టడీ చేస్తే ఎవ్వరు కూడా కామన్ వ్యక్తి కాదు. మా సాయి కుమార్ గారు, ఇట్లా చాలా మంది పెద్దలు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఫీల్డ్ లో వీళ్ళు అంటే ఏమని చెప్పచ్చు, వీళ్ళు ఉద్దండులు. ఒక మాటలు చెప్పాలంటే అన్న మ్యూజిక్ అంటే సంగీతంలో ఒక గొప్ప ప్రతిభ కలిగిన వ్యక్తి. కస్తూరి గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఇంకొందరు చాలా మంది రకరకాల డిపార్ట్మెంట్ లో ఉన్నారు, అన్న సింగర్ గా ఉన్నారు. వీళ్ళందరింటూ ఇట్లాంటి ఇంత పెద్దలందరూ కూడా మన రియల్ ఎస్టేట్, మన సురేనా ఎన్క్లేవ్స్ ఫ్యామిలీకి ఎందుకు అటాచ్ అయ్యారంటే, ఇక్కడ అంతా జెన్యున్ గా పని జరుగుతుంది కాబట్టి ఇక్కడ అటాచ్ అయ్యారంటే నా. అట్లాగే చాలా మంది మహిళలు, జ్యోతి మేడం, శిల్పిక మేడం, మా సుమిత్ర రాయ్ మేడం కూడా చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నేనేంటంటే బిజినెస్ గురించి పర్ఫెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అసలు బిజినెస్ ఎట్లా చేయాలనే దాని మీద చాలా మంది చర్చ, మనం ఎట్లా మోటివేషన్ చేయాలనేది చర్చ, అసలు ఎట్లా మొదలు పెట్టాలనేది చర్చ. నా ఒపీనియన్ ఏంటంటే, మేము ఒక 30 సంవత్సరాల నుండి మా అనుభవం ఏదైతే ఉందో నేను దాన్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నానంటే, ప్రతి మనిషి వెనుక 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ప్రతి మనిషి వెనుక మినిమం 10 అప్లికేషన్స్, ఇంకెక్కువ ఉంటాయి. నేను మినిమం చెప్తున్నాను. ఆ 10 అప్లికేషన్స్ ఎక్కడ ఉన్నాయని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆలోచన చేయకపోతే మీకు తట్టదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనిషి ముందు తనను తను జస్టిఫై చేసుకోవాలి, తర్వాత కుటుంబానికి జస్టిఫై చేయాలి, తర్వాత మీరు ఏమైనా సేవ చేద్దాము, సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటే తర్వాత ఈ సమాజానికి, సొసైటీకి జస్టిఫై చేయాలనేది ఆలోచన. చాలా మంది ఏం చేస్తారంటే, వెనక చేయాల్సింది ముందు చేస్తారు, ముందు చేయాల్సింది వెనక చేస్తారు. అక్కడ పెద్ద మిస్టేక్ జరుగుతుంది, మీరు గమనించాలి. చాలా మంది ఏం చేస్తారంటే, శక్తికి మించిన పని చేస్తారు. దయచేసి మీరు ఎంత జంప్ చేయగలుగుతారు, హై జంప్ ఎంత చేస్తారు, లాంగ్ జంప్ ఎంత చేస్తారు, మీరు ఎంత రన్నింగ్ చేయగలుగుతారో ముందు క్యాల్కులేషన్ చేసుకోవాలి. అక్కడే ఎస్టిమేషన్ రాంగ్ అవుతుంది కాబట్టి సక్సెస్ ఫార్ములా మిస్ అవుతుంది అనేది ఆలోచన. మన సారు చాలా సార్లు చెప్తా ఉంటారు, విజయానికి అపజయానికి ఏంటి తేడా, ఒక సెకండ్, ఒక వెంట్రుక వాస అంత తేడాలోనే వెనక ముందు అయిపోతుంది. వ్యాపారం ఇందాక చెప్పారు కదా మా కిషోర్ గారు,
ఒకవేళ ఆయన 10:30కి రమ్మంటే మీరు 10:30కి రమ్మంటే మీరు 11 గంటలకు వెళ్ళారనుకో, ఈ రోజు లేదు రేపు రమ్మని చెప్తాడు ఆయన. అది 1 వీక్ పోవచ్చు, 1 మంత్ పోవచ్చు, 1 ఇయర్ కూడా పోవచ్చు. ఈ తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అందుకే ముందు రేపటి విజన్ని, అంటే రేపు మనం వ్యాపారం చేయాలి, రేపు మార్కెట్ అంటే మనం మనుషుల్ని కలవాలి, మార్కెట్ని చేసుకోవడానికి మనం వెళ్ళే ముందు ఏం చేయాలంటే, అందరు ఏం చేస్తున్నారంటే అదే రోజు నేను ఈ రోజు ఎవరెవరిని కలవాలని చెప్పి వాళ్ళు లిస్ట్ రాసుకుంటున్నారు. లిస్ట్ కూడా రాసుకోవట్లేదు, మైండ్లో ఏదొస్తుందో అది గెట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. అట్లా కాదు వ్యాపారం చేయదు. రేపు ఎవరెవరిని కలవాలనేది ఈ రోజు నైట్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. లిస్ట్ అవుట్ చేసుకొని ఎక్కడ పెట్టుకోవాలి, మన పిల్లో ఏదైతే మన దిండి ఏదైతే ఉందో దిండి కింద పెట్టుకోవాలి దాన్ని. ఎందుకంటే మైండ్కి అదే ఇక చేస్తూ ఉంటుంది, అంటే ఏది రిమైండింగ్ చేస్తూ ఉంటుంది. ఏమని ఆ పిల్ల కింద నేను నన్ను పెట్టుకున్నాం, ఎవరెవరిని కలవాలి ఎవరెవరిని కలవద్దు అనేది అది రిమైండ్ చేస్తూ ఉంటాను. దయచేసి మీరు ఆ పద్ధతిని అవలంబించాలనేది నా ఆలోచన. ముందు రేపు ఎవరిని కలుస్తున్నాం, ఎందరిని కలుస్తున్నాం, టైమింగ్స్ ఏంటి ఖచ్చితంగా రాసుకొని చేస్తే ఖచ్చితంగా వ్యాపారం. మీరు దయచేసి మీరు రాత్రి 9 గంటలకు 10 గంటలకు పడుకునే ప్రయత్నం చేయాలి. 12 గంటలకు పడుకుని నేను రాత్రి 10 గంటలకు లేస్తుంటే నీకోసం ఏ కస్టమర్ కూడా ఉండడు. మీరు ఏం చేయాలి, పొద్దున్నే 6 గంటలకు లేవడం 5 గంటలకు లేవడం అలవాటు చేసుకుని రెడీ అయ్యి రాత్రి రాసుకున్న లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ప్రకారం మీరు అప్రోచ్ అవుతే బిజినెస్. ఇంకోటి, ప్రతి సర్కిల్ నేను 10 అప్లికేషన్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా, మీకున్న సర్కిల్లో 100 ఉంటే 100, 200 ఉంటే 200, 300 ఉంటే 300 లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్ అవుట్ చేసుకుని, ఇది మేము రెగ్యులర్గా చెప్పే సామెతనే, సిస్టమే, మీకు కొత్తగా మీకు తెలియదేం కాదు. అయినా మీకు గుర్తు కోసం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీకు గుర్తుండాలని గుర్తు చేస్తున్నాను. మీరు ఏం చేయాలి, ఒక 100 మందినో 200 మందినో 300 మందినో ఒక 500 మందినో ఒక రిజిస్టర్ కొనుక్కొని మీరు మొత్తం లిస్ట్ అవుట్ చేయాలి. అది చేసి అందులో బైఫర్కేషన్ చేయాలి. ఏబిసిడి పొటెన్షియల్ కస్టమర్ ఎవరు, ఏలోకి తీసుకురండి. మీడియం పొటెన్షియల్ కస్టమర్ ఎవరు, బిలోకి తీసుకురండి. లాస్ట్ స్టేజ్లో సిలో ఉన్న వారు ఎవరు గుర్తు చేసుకోండి, వాళ్ళని కూడా రాసుకోండి. మీరు ఏమనుకుంటారంటే ఏలో ఉన్న వాళ్ళతోనే వ్యాపారం వస్తుంది, బిలో ఉన్న వాళ్ళతో రాదనుకుంటారు. ఏలో 100% వస్తే బిలో 50% వస్తుంది. సిలో ఇంకో టెక్నిక్ ఏంటంటే, సిలో ఉన్న వాళ్ళతో ఈ ఏ నంబర్ ఏదైతే ఉన్నదో వాళ్ళతో ఈక్వల్గా వ్యాపారం చేయొచ్చు. ఎందుకంటే ఆ సిలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు వాళ్ళే కాబట్టి వాళ్ళతో మార్కెటింగ్ చేపిస్తే వాళ్ళందరినీ మీరు టీంలో పెట్టుకుంటే మీరు ఏబిసిడి అనేది ఈక్వల్ చేయాలి. మనం ఏంటి, ఒక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళలాగా మనం ఇన్వెస్టర్గా, అంటే బెస్ట్ ఇన్వెస్టర్గా మనం రావాలంటే కస్టమర్ని ఏ పద్ధతిలో చూడాలనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమైంది, 100 మంది రాస్తే 150 మంది రాస్తే ఏ వాళ్ళతో అంతే పని చేయిస్తున్నాం కదా. నిన్నటి వరకు ఏమనుకున్నాం, ఏ వాళ్ళే చేస్తారు, బి వాళ్ళు చేయాలనుకున్నాం. బి వాళ్ళతో కూడా అదే పని చేస్తున్నాం కదా, సి వాళ్ళతో కూడా అదే పని చేస్తున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా టార్గెట్ ఓరియంటెడ్గా పెట్టుకొని పనిచేయాలి. టార్గెట్ ఓరియంటెడ్గా పెట్టుకోకపోతే జీవితంలో సక్సెస్సే కాలేము. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, సార్ ముందర మాట్లాడద్దు, మీకు బూస్టింగ్ అవ్వడానికి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మాది ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ హెడ్ క్వార్టర్ దగ్గర మాది ఒక మారుమూల గ్రామం. మేము చిన్నప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే అక్కడ కొంచెం నక్సలైట్ ప్రభావితం ఎక్కువ. మా పిల్లగాడు ఎక్కడ పాడైపోతాడని చెప్పి కావాలని చెప్పారంటే, ఇక్కడ చదవద్దురా బాబు, నువ్వు హైదరాబాద్లో పోయి డిగ్రీ చేయమని చెప్పారు. వస్తే నేను హైదరాబాద్ రావడానికి నా దగ్గర బట్టలు ఉండాలి మంచిగా. హైదరాబాద్ అంటే చాలా కష్టం కదా. సింగిల్ పర్సన్ కూడా నాకు పరిచయం లేడు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు సింగిల్ పర్సన్, ఒకే ఒక కృష్ణ అనే ఒక డ్రైవరు, మాకు సొంత కారు ఉండేది, ఇప్పుడు అంబాసిడర్ కార్, డ్రైవర్ని పెట్టి హైదరాబాద్ ట్రిప్పులు పంపించేస్తుంటే. అట్లా ఆ సందర్భంలో కృష్ణ అనే వ్యక్తి నాకు పరిచయం అయితే డైరెక్ట్ నేను ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఏం చేసిన అంటే, మా నాన్నమ్మ నాకు 500 రూపీస్ ఇచ్చింది అప్పుడు. అంటే ఇప్పుడంటే దాదాపు అది 10,000తో ఈక్వల్. 500 రూపాయలు ఇచ్చింది, నా దగ్గర ఒక 4 రూపాయలు ఉన్నాయి. మా నాన్నమ్మ చెప్పింది, నువ్వు హైదరాబాద్ వెళ్తున్న బిడ్డ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. నేను అప్పుడు ఆమెకు ఒక మాట చెప్పాను, నాన్నమ్మ అంటే మన డాడీ వాళ్ళ మమ్మీకి ఐడియా వస్తుంది, మీరు 500 రూపాయలు ఇచ్చారు, నేను ఆ గోళీలు ఆడుకునే స్టేజ్, ఆ చిత్తుపొత్తు అన్ని ఆడుకునేటప్పుడు ఓ 4 రూపాయలు నా పాకెట్లో, 4 రూపాయలు నా పాకెట్లో ఉన్నాయి. 504 అంటే మా నాన్నమ్మ ఇచ్చిన 500, నా దగ్గర 4 రూపాయలు, ఎంతైంది 504, 504. నేను ఒకటే శపథం చేసి వచ్చిన, నాన్నమ్మ నేను సంవత్సరానికి 1 కోటి రూపాయల చొప్పున నేను 5 సంవత్సరాలు 5 కోట్లు సంపాదిస్తాను నాన్నమ్మ, సంపాదించి మీ దగ్గరికి వస్తానని చెప్పాను. కానీ మీరు నమ్మరు, ఆ రియల్ ఎస్టేట్ లో చేయడం వల్ల నేను 2 సంవత్సరాలకే 5 కోట్లు సంపాదించాను. ఇది ఇన్స్పైరింగ్ గా ఉండాలని చెప్తున్నా నేను. అట్లాగే మీరు నమ్మరు, మా ఇంట్లో 8 నంబర్లు ఉంటాయి.
నాకు 2 కార్లు ఉన్నాయి. నేను ఫర్దర్గా ఏ కారు కొన్నా కూడా నేను ఏమనుకుంటానంటే నాకు 0504 రావాలి తప్ప వేరే నెంబర్ రావద్దని కోరుకుంటాను. నేను వాడే 8 నెంబర్లు, మా పిల్లలు 3, మా మిస్సెస్ 2 నెంబర్లు, నేను ఒక 4 నెంబర్లు వాడతాను. ఇవన్నీ కూడా 504లోనే ఉంటాయి. అంటే మనిషికి ఆశయం ఉండాలి, ఆలోచన ఉండాలి, ప్రాక్టికల్ గా సైంటిఫిక్ గా పనిచేస్తే సక్సెస్ అవుతాం అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. అందుకే రియల్ ఎస్టేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక 3000 కంపెనీస్, మెయిన్ స్టాండర్డ్ కంపెనీస్ హైదరాబాద్ లో ఉన్నాయి. 3000లో దాదాపు ఒక 30 మంది సిఎండీలు, మన సార్ గౌరవనీయులు, మన సార్ లాగా సిఎండీలు ఎవరైతే ఉన్నారో ఆ 30 మంది కూడా నాకు మంచి ఫ్రెండ్స్. బ్రదర్ ఎంత టర్న్ ఓవర్ అంటే ఒక 200 కోట్లు అంటాడు. ఎంత చేస్తున్నారు బ్రదర్ అంటే ఒక 500 కోట్లు అంటారు, ఒకరు 1000 కోట్లు అంటారు, 700 కోట్లు అంటారు. అంటే ఈ స్థాయిని కూడా పెంచుకోవాలంటే మనం హార్డ్ వర్క్ చేయాలనేది నా ఆలోచన. ఎక్కడ కూడా మిడిమిడి జ్ఞానంతో మీరు పనిచేయద్దు. చాలా ఒక్కదాని మీద పట్టుబడితే దాన్ని తేల్చే వరకు వెనక్కిపోవద్దు. ఈ రియల్ ఎస్టేట్ లో 4 రోజులు పనిచేసి, ఇంకొక రియల్ ఎస్టేట్ లో 1 రోజులు పనిచేసి, ఆడ మంచి లేదని ఇక్కడ పనిచేసి మీరు స్టడీ చేయండి. జాయిన్ అయ్యే ముందు అసలు కంపెనీ స్టాండర్డ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఎండి గారు ఎట్లా ఉన్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది స్టడీ చేసి మీరు రావాలి. నేను ఇంకా మన కంపెనీ గురించి గ్రేట్ గా చెప్పాలంటే మనకి టైం లేదు, పెద్దలు గౌరవనీయులు మన ఎండి గారు మాట్లాడారు. మనము ఎట్లా చేస్తున్నాం ఒక రోల్ మోడల్ అనేది సార్ కొన్ని విషయాలు చెప్తారు, నేను కూడా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా ఏ రియల్ ఎస్టేట్ కూడా మనం మొత్తం పేమెంట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి, గ్రూప్ రిజిస్ట్రేషన్ పంపిస్తాం మనం రియల్ ఎస్టేట్లో, ఐడియా ఉంది కదా. నెలకు 1 మంత్కో 2 మంత్స్కో 5 నుండి 10, 20, 30, 50 అయితే కానీ రిజిస్ట్రేషన్ పంపము. ఎందుకంటే ఒకటికైనా అదే మేనేజ్మెంట్ పని చేయాలి, 10కైనా అదే పని చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒక 2 నెలలు 3 నెలలు కస్టమర్ డబ్బులు కట్టిన తర్వాత కూడా అది రిజిస్ట్రేషన్ డిలే చేస్తారు. కానీ మన దగ్గర ఉన్న సిస్టమ్ అంటే ఇప్పటి వరకు మొత్తం రియల్ ఎస్టేట్ ని అంటే మొత్తం సైంటిఫిక్ గా స్టడీ చేసినటువంటి వ్యక్తి మన సార్. కాబట్టి ఏం చేస్తున్నారు, ఎవరైనా కస్టమర్ ఈ రోజు వచ్చి ఈ రోజు డబ్బులు కడితే 2వ రోజు రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతారు. ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఎక్కడ లేదు. మా కిషోర్ అని ఒక కస్టమర్ని తీసుకొచ్చాడు. ఆయన ఫార్మాలిటీస్ అని ఇచ్చేసాడు. మేము ఏం చెప్పాము ఆయనకి, 5 రోజుల్లో 1 వీక్ లో మీది రిజిస్ట్రేషన్ అయిపోతుంది కొండ అని చెప్పాము. 2వ రోజు రిజిస్ట్రేషన్ అయితే మేము ఫోన్ చేసి కస్టమర్కి చెప్తే గానీ కస్టమర్ వచ్చి తీసుకెళ్ళలేని పరిస్థితి. అంటే అంత సైంటిఫిక్ గా చేస్తుంది. 2వది సారు ఎట్లా అంటే కంపెనీ ఎట్లా తీర్చిదిద్దాడు అనేది చెప్పడానికి మనకున్న అక్కడ అకౌంటెంట్ శ్రీనివాస్ గాని, అడ్మిన్ శ్రీనివాస్ గాని, మన ఆఫీస్ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు కూడా గాని, అంటే సార్ వాళ్ళని ట్యూన్ చేసి పెట్టాడు. ఏ కస్టమర్ వస్తే ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, అక్కడ ఉన్న మార్కెటింగ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి, కస్టమర్స్ ఎట్లా ప్రాబ్లమ్ చేయాలి. అసలు మీరు ఏమి లేదు, అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి, మీరు మర్చిపోతారు. ఒక్కోసారి ఈ కస్టమర్ది రిజిస్ట్రేషన్ జరగాలని మనం మర్చిపోతాం, అక్కడ పని ఎంత అయిపోతుంది. 2వ రోజు 3వ రోజు సురేషన్ గారు ఇక మీది రిజిస్ట్రేషన్ అయిపోయిందండి కస్టమర్కి ఇవ్వని చెప్పి మన ప్రసాద్ గారు. అంటే అంత సిస్టమేటిక్ గా కంపెనీ తీర్చిదిద్దడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఇట్లాంటి సిస్టమ్ లేదు. ఇంకోటి మనకి మెయిన్ వచ్చేది మన ఇన్సెంటివ్ కమిషన్ ఏదైతే ఉందో, కమిషనే కదా మనకు కావాల్సింది. ఈ రోజు ఒక అప్లికేషన్ వేస్తే జనరల్ గా ఏం చేస్తారు, మనకు ఒక 20 లక్షలు వచ్చేది ఉంటే 1 లక్ష తీసుకెళ్ళండి బ్రదర్, 9 లక్షలు మెల్లగా తీసుకెళ్ళదు. కానీ ఇప్పుడు మేము గతంలో చేసిన కంపెనీలో కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు, ఒక్కొక్కరికి 25 లక్షల నుండి 50 లక్షల వరకు రావాలి. అడిగినప్పుడు అలా ఏం చేస్తున్నారంటే ఆ కమిషన్ ఏమో వాళ్ళ దృష్టిలో ఇంట్రెస్ట్ మనకి ఇస్తున్నారు, మా దృష్టిలో మాకు రావాల్సిన కమిషన్ క్లియర్ చేస్తున్నారు. 50 లక్షలు రావాల్సిన దగ్గర 1 లక్ష రూపాయలు ఇస్తే ఏమవుతుంది, ఈ 49 లక్షల వడ్డే కదా ఇచ్చేది, 50 లక్షల వడ్డే కదా. అటువంటి పరిస్థితులు ఇక్కడ కాదు. రైట్ హ్యాండ్ తో మీరు డబ్బులు కట్టి, లేదా లెఫ్ట్ హ్యాండ్ తో డబ్బులు కట్టి రైట్ హ్యాండ్ తో మీ కమిషన్ తీసుకుని వెళ్ళిపోండి. ఒక్క క్షణం కూడా లేట్ కాదు. దానికి ఎగ్జాంపుల్ మా లీడరు, మా లెఫ్ట్ హ్యాండ్ భద్రా గారు, రైట్ హ్యాండ్ కిషోర్ గారు ఎగ్జాంపుల్. వాళ్ళు చేసిన అప్లికేషన్ కి ఎలిజిబిలిటీ ఇంకా తగ్గినా కూడా వాళ్ళు కట్టాల్సింది 100% ఉంది. 50% కట్టినా కూడా మీకు కావాల్సిన కమిషన్ ఏదైతే ఉందో మీరు తీసుకెళ్ళి వెళ్ళిపోండి అని చెప్పి చెక్స్ TDS రాసి ఇచ్చేసినటువంటి సిస్టమ్ మన దగ్గర నడుస్తుంది. ఇట్లాంటి సిస్టమ్ మీరు ఎక్కడ చూడరు. ఇంకోటి చెప్తున్నాను, ల్యాండ్ విషయానికి వస్తే అడ్మిన్ విషయం ఎంత క్లారిటీగా ఉందో చెప్తున్నాం. మనకు కావాల్సింది ఇప్పుడు కమిషన్ రిలీజ్ చేయగానే ఎంత బూస్టింగ్ అవుతుంది. ఒక బ్రదర్ ఉదాహరణకి మా హరి 2 లక్షలు రావాలి, 2 లక్షలు తీసుకొని పోయాడు అనుకోండి, కమిషన్ వచ్చింది 2 లక్షలు. తెల్లారి ఇంకొక రోజు ఏం చేస్తాడు, నేను ఇంకొక 10 అప్లికేషన్లు వేసుకుంటాను అని చెప్పి తనకు బూస్టింగ్ అవుతుంది. అట్లాంటి సిస్టమ్ అంతా ఇక్కడ సార్ పెట్టారు. అంటే అడ్మిన్ డిపార్ట్మెంట్ పరంగా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పరంగా, లీగల్ కానీ
ఏ డిపార్ట్మెంట్ లో కూడా మనకు ఎక్కడ కూడా సమస్య లేకుండా దీన్ని ఇందాక మా రాజన్న చెప్పినట్టుగా అరటి పండు కదా ఒలిచి మన నోట్లో పెట్టినట్టుగా సార్ రెడీగా పెట్టారు. చేసుకోకపోతే దురదృష్టవంతులం అవుతాం. దయచేసి నేను ఇంకా చెప్పండి, దీని ఆలోచన ఏంటంటే, సార్ విజన్ ఏంటంటే, మనం బతకడం కాదు, మనతో పాటు 1000 మందికైనా జీవనోపాధి ఇవ్వాలి. ఆ 1000 మంది, మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర 200 నుండి 300 మంది మార్కెటింగ్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది ఓన్లీ ఇంపార్టెంట్ వాళ్ళని ఒక బ్రాంచ్ వాళ్ళనే పిలుస్తున్నాం. బిహెచ్ఎల్ లో మనకి ఒక బ్రాంచ్ ఉంది, అట్లాగే సుచిత్ర సర్కిల్ లో కూడా బ్రాంచ్ ఉంది. ఇప్పుడు దాదాపు ఒక 50 మంది ఫారెన్ ట్రిప్ కి మనోళ్ళు సెలెక్షన్ కావడం జరిగింది. అది కూడా చెప్పాలి. నేను కొన్ని విషయాలు సార్ కూడా చెప్తారు. మనం జనరల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఆశ చూపి మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పి ఒక ఫార్ములా పెడతారు. మీకు దసరా బోనంజా ఇస్తున్నాము, దీపావళి బోనంజా ఇస్తున్నాం, సంక్రాంతి బోనంజా ఇస్తున్నాం అని చెప్తారు. ఏం చెప్తారు, మీరు మినిమం 10 అప్లికేషన్లు ఇవ్వాలి బై, 10 అప్లికేషన్ చేయాలి, 100% పేమెంట్ కట్టించాలి, లేకుంటే 50% కట్టాలి, మీరు ఫారెన్ ట్రిప్కి ఎలిజిబిలిటీ వస్తుందని చెప్తారు. కానీ సారు అసలు మీరు ఊహించరు, ఓన్లీ 2 అప్లికేషన్లు 25%కే ఫారెన్. అసలు ఏ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే మీరు విన్నారా 2 అప్లికేషన్లకు ఫారెన్ ట్రిప్ అనేది? అంటే మనందరినీ ఎంకరేజ్ చేసి ఈ సంస్థని రేపు కార్పొరేట్ సంస్థకి మోల్డ్ చేయాలని చూస్తున్నారు. అంటే ఇప్పుడున్న రేపు కార్పొరేట్ సంస్థ కావాలంటే మన దగ్గర ఒక 1000 మంది మార్కెటింగ్ కావాలి, ఒక 200-300 మంది అడ్మిన్ కావాలి, ఒక మంచి రోల్ మోడల్. అంటే మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీలోనే సురేనా అనగానే ఒక రోల్ మోడల్ గా ఉంటుంది, సురేనా అనగానే ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. సురేనాలో రిజిస్ట్రేషన్ ఆగదు, సురేనాలో కమిషన్ ఆగదు, సురేనాలో ఎక్కడ కూడా సమస్య ఉండదు అని చెప్పినటువంటి వ్యక్తి మన సార్. దయచేసి మీకు నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఇక్కడ వచ్చిన 100 మంది, నేను చెప్పానుగా 300 మంది మన దగ్గర పనిచేస్తుంటే, 300 మందిలో నాకు తెలిసినంత వరకు ఒక 50 మంది సెటిల్ అయిపోయారు. సొంత కార్లు కొనుక్కున్నారు, సొంత ఇల్లు కొనుక్కున్నారు. పిల్లల్ని కూడా అప్పుడప్పుడు మధ్యలో స్వీట్ బాక్స్ తీసుకొచ్చి సార్కి మాకు ఇస్తా ఉంటారు. ఏమంటే, సార్ మా పాపని ఆకాశంలో చేంజ్ చేసినాము, నేను మా పిల్లల్ని కూడా నారాయణలో చేంజ్ చేశాను, ఇగో సార్ మా పిల్లల్ని నారాయణలో చేంజ్ చేసి, మా పిల్లలు ఫారెన్ వెళ్తున్నారు, మా పిల్లలు ఎంబీ. ఇనిషియల్ పేమెంట్ ఏదైతే ఉందో సార్ చేతుల మీదుగా కారుకి ఇప్పిస్తాం. మీకు కట్టాల్సింది ఈఎంఐ ప్రాబ్లమే కదా. మీరు ఒక 10 అప్లికేషన్ ఆ ఈఎంఐ కంపెనీ కడుతుంది, మీకు ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి. అందుకే నేను చెప్పేది ఏంటి, మనం 100 కార్లు కాదు, రేపు మన సారు వస్తున్నాడంటే సార్ ఎంబడి 200 మినిమం కార్లతో మనం కార్లు వెళ్ళాలని, దానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా సార్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎట్లాంటి సపోర్టు, మా భద్రన్నను చాలా గొప్పోడు, నేను చెప్పకూడదు. ఈయన సీతయ్య, ఈ సీతయ్య ఎవ్వడి మాట వినడు. కానీ నేను కూర్చోబెట్టి నచ్చజెప్పి మంచి ఆర్గనైజేషన్, సారు ఒక ఎండి గారు మనకు దేవుళ్ళలాగా ఇక్కడ ఉన్నారు, మనం డెవలప్ కావడానికి ఇక్కడ అవకాశం ఉంది, మీరు కష్టపడండి, ఎక్కడ నిరుత్సాహపడద్దు, మీకు ఏం సపోర్ట్ కావాలన్నా మేము చేస్తామని చెప్తే, మరి నిజంగా నా మీద అభిమానంతో, నా మీద ప్రేమతో మరి భద్రన్న గారు ఈరోజు సక్సెస్ఫుల్ గా ఉన్నారు. దానికి సంతోషం. ఎందుకంటే నిన్నటి వరకు నేను చెప్పడం గ్రేట్ కాదు, 6 నెలల వరకు ఉన్న అన్నముఖంలో కళ మరి సురేనలో జాయిన్ అయిన తర్వాత అన్నముఖంలో కళ గమనించి నాకు చాలా మంది చెప్పారు, అన్న ముఖం బాగా వెలిగిపోతుందంటే. ఎందుకు వెలగదు, మేము పక్కనే ఉన్నాం, ఒక పక్కన ఎండి గారు, ఒక పక్కన నేనున్నాం కాబట్టే ఈరోజు సక్సెస్ఫుల్ పాటలు మా భద్రన్న గారు నడుస్తున్నారని చెప్పడం లేదు. అట్లాగే మా కిషోర్ అన్న 6000 పాటలకు రాశాడు. కరోనా వచ్చి చాలా డిస్టర్బ్ చేసింది అన్నను, కానీ అన్న మీకు మేం తోడు ఉంటామన్న, రండి, మాటలు చెప్పడం కాదు, ప్రాక్టికల్ గా సహాయం చేసి అన్న మీరు మమ్మల్ని నమ్ముకొని పనిచేయండి అంటే ఈరోజు ఒక టీం లీడర్ గా ఎదిగినటువంటి చరిత్ర మనకు. ఇట్లా ప్రతి ఒక్కరిని, చాలా మంది ఏమంటారు, మీకు ఇంకా చెప్తున్నా, ఇందాక చెప్పినట్టుగా ప్రతి కంపెనీలో ఏముంటాయి, నేను కంపెనీలో చేసే డబ్బులు నాకు ఓ 50 లక్షలు రావాలి, ఇందాక చెప్పిన ఫార్మేట్లో నాకు డబ్బులు ఇస్తున్నారు, నెలకి 1-2 లక్షలు పంపిస్తారు. కానీ అట్లా కాకుండా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మిమ్మల్ని మీరు బిజినెస్ ఎక్కువ తీసుకురావడానికి, ఎవరికైనా 1 లక్ష రూపాయలు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి నిజంగానే ఫీజులు కట్టడానికి కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఇంకొక 25,000 50,000 ఎక్కువ ఇస్తున్నటువంటి సార్ మన సార్. నేను ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ వెంచర్ బాగుంది, ఒక రోల్ మోడల్, అంటే మనకు ఒక ఆశయం ఉంది కదా. సార్ ఆశయం ఏంటి, అసలు ఇక్కడ ఉన్న 3,000 కంపెనీల్లో మనం నంబర్ 1 రావాలి. నంబర్ 1 రావాలంటే రోల్ మోడల్ గా ఉండాలి. రిజిస్ట్రేషన్ ఆగదు, కమిషన్స్ ఆగవు, అడ్మిషన్స్ ఎక్కడ చిక్కులు ఉండవు, ల్యాండ్ చిక్కులు ఉండవు, అన్ని లీగల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మనకున్న సమస్యల్లో నేను అనుకోవడం ఏంటంటే, రిజిస్ట్రేషన్ సమస్య లేదు,
ల్యాండ్ ప్రాబ్లం లేదు, లీగల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ లేవు. మనం చేయాల్సిందల్లా మనకున్నదల్లా మనం మార్కెట్ ఎట్లా చేసుకోవాలనేది అనేది ఆలోచన. నేను ఒకటి చెప్తున్నాను, మీరు సీరియస్ గా పనిచేయండి. ఒకరికేమో రిజల్ట్ 15 రోజులకి రావచ్చు, ఒకరికి సేమ్ డే రావచ్చు, ఒకరికి 6 నెలలకు వస్తుంది, ఒకరికి 1 year తర్వాత కూడా వస్తుంది. కానీ ఓపిక్గా ప్రతి మీటింగ్ లో సార్ చెప్పే గైడ్ లైన్స్, ఇక్కడ ఉన్న సీనియర్స్ చెప్పే గైడ్ లైన్స్, ఇవన్నీ మీరు చేసుకుంటా పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఒకటే గోల్ పెట్టుకోండి, నేను ఈ నెలలో 10 అప్లికేషన్లు వేస్తానని గోల్ పెట్టుకోండి. సారు రెగ్యులర్గా చెప్తా ఉంది సార్, మనస వాచ కర్మ ఏదైతే ఉందో ఈ 3 కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, లా అండ్ ఎఫెక్షన్ అనే ఒక సిస్టమ్ ఉంది కదా, నేచర్ మనం ఏదైతే తలుస్తున్నామో అది రావాలంటే నీ కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదనే ఉండాలి. నాకు ఎట్లుంది, రేపు మనం ఇప్పుడు 200 ఎకరాలు మన కంట్రోల్లో ఉంది, 100 ఎకరాలు మన సొంత ల్యాండ్ ఉంది. మరి ఇప్పటి వరకు చెప్పుకున్న చాలా పెద్ద కంపెనీలకు కూడా 200 ఎకరాలు మన కంట్రోల్లో లేదు. 200 ఎకరాలు అంటే మనం 4 నుండి 5 సంవత్సరాలు పని చేసుకోవడానికి పుష్కలంగా ప్రొడక్ట్ ఉంది, ఇక్కడ ప్రోడక్ట్ ఉంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ మనం డెవలప్మెంట్స్ పర్మిషన్స్ అన్ని తీసుకుని స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉన్నాం. ఇంకా అదే జాగాలో అదే ప్లేస్ లో మనకి ఇంకొక 30 ఎకరాల విల్లా ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. దయచేసి మీకు నేను చెప్పేదంటే, మీరు మన జీవితాన్ని స్వార్థకత చేసుకోవాలంటే ముందు మీకు మీరు జస్టిఫై చేసుకోండి. జస్టిఫై చేసుకోవాలంటే నువ్వు ఎంత తెలివి ఉంది, నువ్వు ఎంత ఇంటెలెక్చువల్వి, మీరు ప్రొఫెసరా, డాక్టరా, ఇంజనీర్ అనేది ఈ సొసైటీ మిమ్మల్ని గౌరవించదు. నువ్వు ఎప్పుడైతే మంచి కార్లు వెళ్తావో ఈ సమాజం నీకు సైల్యూట్ కొడుతుంది. ఎప్పుడైతే నువ్వు మంచి బట్టలు వేసుకుంటావో ఈ సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు బాగా సంపాదిస్తావో, మీ ఇంట్లో ఉన్న ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, నేను సంపాదించకపోతే నా భార్య కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వదు, గౌరవం ఇవ్వాలి. కాబట్టి దీన్ని బట్టి ఏం చేయాలి, ఇంకొక ఆలోచన కూడా చెప్తాను. ఒకవేళ అంటే ఈ డబ్బుకి సంపాదనకి మన బాడీ, మన మైండ్ ఎట్లా పనిచేస్తుంది అనే దాని మీద ఒక ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలి. ఒకవేళ మన పాకెట్ లో 1 లక్ష రూపాయలు ఉంటే, బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 25 లక్షలు ఉంటే మన మైండ్ ఎంత హెల్తీగా పనిచేస్తుంది. ఒకవేళ ఏమీ లేకపోతే మైండ్ పనిచేయదు, బాడీ కూడా పనిచేయదు. అంటే అన్సైంటిఫిక్ గా మనం బ్యాక్ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది అన్నిటికీ మూలం ఏంటి, ధనమే మూలం. కాబట్టి ధనాన్ని సంపాదిస్తే ముందు మనకి మనం జస్టిఫై చేసుకుంటాం, మన కుటుంబానికి జస్టిఫై చేసుకుంటాం. చాలా మంది పొలిటీషియన్స్ కూడా నా దగ్గరికి వస్తారు. ఇంకా మీకు చెప్తున్నాను, నా దగ్గర ఒక 3 మినిస్టర్ల వాళ్ళ పిఎలు నా దగ్గర పనిచేస్తారు, ఒక 3-4 ఎమ్మెల్యేల భార్యలు కూడా నా దగ్గర పనిచేస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ టెక్నిక్ కూడా మీకు చెప్తాను. అంటే వాళ్ళకు లేని సిగ్గు, వాళ్ళకు లేని మొమ్మాట మీకెందుకు వస్తుంది? మినిస్టర్ల పిఎలు నా దగ్గర పనిచేస్తున్నారు, వాళ్ళ భార్యలు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఇష్యూ మీద, మా యాదవ్ గారు ఒక ఇష్యూ మీద ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయారు, ఎమ్మెల్యే భార్య గారి దగ్గరికి పరిచయం ఉందనుకో, ఆమె ఏం చేస్తుందంటే, ఎక్కడ ఈ సమస్య నేను సెటిల్ చేస్తే కానీ అక్కడ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంచర్ వేసిన, అందులో ఒక ప్లాట్ తీసుకోమని చెప్తాను. మేము అది ఏం చేస్తున్నాం, వాళ్ళ పేరు మీద చెక్ రాసి నిదానంగా పంపించేస్తున్నాం. అంటే దీన్ని బట్టి మీరు ఏదో అర్థం చేసుకోవాలి ఏంటంటే, కోటేశ్వర్లు కూడా మళ్ళీ డబ్బు కోసమే పనిచేస్తున్నారు, పేదోళ్ళు కూడా డబ్బు కోసమే పనిచేస్తున్నారు. కానీ మనకు మాత్రం అశ్రద్ధ, టైం మెయింటైన్ చేయరు, అసలు మీకు డెవలప్ కావాలనే ఆలోచనే ఉండదు. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది తృప్తి పెడతారు. ఎట్లా, నేను ఈ పూట పప్పుతో అన్నం తిన్నాను, అబ్బా చాలా నా జీవితం అనుకుంటా. ఇట్లాంటి జీవితాలు వద్దు. నేను పదే మీకు చెప్పేది ఏంటంటే, మాతో పరుగు పందెం పెడుతున్న, పరుగు పందెంలో ఎవరైతే రన్నింగ్ మోడల్స్ గెలవడానికి వస్తారో వాళ్ళు మాత్రమే రండి. లేదు నాకు ఈ పూట నేను చిన్న 5,000 రూము కిరాయి ఉన్న ఇంట్లోనే అద్దెకుంటాను, నేను నాకు విల్లా కొనుక్కోవాలనే ఆలోచన వద్దు, నేను సొంతిల్లు కొనుక్కోను ఆలోచన వద్దు, నాకు కార్ వద్దు, నా పిల్లల్ని సోషల్ వెల్ఫేర్లో, బీసీ వెల్ఫేర్లో, గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాను అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు దయచేసి నెక్స్ట్ వీక్ మీటింగ్కి రావద్దు. మాతో ఎవరైతే పోటీపడి, అంటే సమాజంలో మేము హుందాగా ఉండాలి, మా పిల్లలకి న్యాయం చేయాలి, మేము న్యాయం చేసుకోవాలి, సమాజంలో మేము సర్వీస్ కూడా చేయాలి. రేపు మీరు ఎమ్మెల్యే కావాలంటే ఏం చేయాలి? ఎగ్జాంపుల్, కొందరు బ్రదర్కి మా నారాయణకి ఎమ్మెల్యే కావాలని ఉన్నది. లాస్ట్ టైం ఆదిలాబాద్ జోగు రావణ మీద పోటీ చేసి వాడిని బాగా భయపెట్టించాడు. ఇగో ఈ పెద్ద మనిషి మా నారాయణ గారు, నా శిష్యుడు. రేపు ఆయన 10 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ నుండి అసెంబ్లీకి రావాలంటే 10 కోట్లు కావాలి కదా. 10 కోట్లు లేకుండా నువ్వు అన్సైంటిఫిక్ గా పనిచేస్తే ఫెయిల్యూర్ అవుతావు. కాబట్టి 10 కోట్లు రెడీ చేసుకోమని నారాయణ గారికి సలహా ఇచ్చాను. ఇంకొకరికి నేను సినిమా తీయాలనుకుంటారు, మరి సినిమా తీయాలంటే కూడా ఇప్పుడు అన్న కస్తూరి గారు ఉన్నారు, ఆయనతో పాటు నేను సినిమా తీయాలనుకుంటే నాకు 100 కోట్లు ఉండాలి కదా. కాబట్టి 100 కోట్లు నేను సంపాదించుకోవాలి. సంపాదించుకోవడానికి స్కోప్ ఈ వరల్డ్ లోనే, ఈ ప్రపంచంలోనే ఉన్న ఏకైక సింగిల్ ఆర్గనైజేషన్ అన్లిమిటెడ్ ఫండ్ ఎక్కడైనా ఉందంటే ఒక రియల్ ఎస్టేట్ లోనే ఉంది. దానికి చేయాల్సిందల్లా మానసికంగా
మీరు ప్రిపేర్ కావాలి. నేను ఎవ్రీ మంత్ ఇన్ని కోట్లు సంపాదిస్తాను. నా పిల్లల్ని నేను నారాయణలో తప్ప చైతన్యలో తప్ప ఇంకెక్కడ చేంజ్ చేయను అని చెప్పి మీరు చెప్పాలి. నేను ఇందాక చెప్పాను పరుగు పందెం పెడుతున్నాం. పరుగు పందెంలో మాతో పాటు వెనక ముందుంటే నువ్వు కనబడుతావు, మా వాయిస్ మీకు చెప్తాం, బాబు నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు, కొద్దిగా రైట్ నుండి ముందుకు వచ్చి ముందుకు రా, లెఫ్ట్కి రా, లెఫ్ట్ నుండి రైట్కి రా, మాతో పాటు ముందుకు వస్తామని చెప్తాం. మాకు అందకుండా వెనుకున్నాం అనుకో, మేము సలహా చెప్పడానికి మీకు అడ్వైజ్ చేయడానికి కూడా మీరు మాకు అందుబాటులో ఉండరు, మా మాట వినబడదు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, పరుగు పందెంలో ఈక్వల్ గా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడే మీరు బాగుపడతారు. నేను ఇందాక చెప్పాను, నేను జీరోగా వచ్చాను ఇక్కడికి. 504తో నేను హైదరాబాద్ వచ్చాను. ఈరోజు సార్ లాంటి వాళ్ళ బ్లెస్సింగ్ వల్ల, మా అమ్మ నాయన బ్లెస్సింగ్ వల్ల, మా భద్రన్న, కిషోర్, మీ అందరి బ్లెస్సింగ్ వల్ల నేను 5 నుండి 10 కోట్లు ఎప్పుడో సంపాదించేసిన. నేను ఇప్పుడు చేసేదల్లా నాకు ప్యాషన్ ఉంది. ఏమని, ఈ 10 కోట్లు నా పిల్లల వరకు, ఇప్పుడు ఈ పరిస్థితిలో నాకు ఏదేమైనా కూడా నా పిల్లలు లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేసే సిస్టమ్ అంతా సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నేను ఇప్పుడు సంపాదించేదంతా నేను ఫ్యాషన్ కోసం. నాకు సమతా ఫౌండేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, దానివల్ల ఒక 100 మందికి అడాప్ట్ చేసుకొని సాకారం చేయాలనే ఆలోచన ఉన్నది. వీళ్ళిద్దరిని అంటే నా ఫ్యాషన్ కోసం చేస్తున్నాను. అంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని పోయినాయి కూడా. మీరు కూడా ముందు మీరు ఏం చేస్తారంటే, ముందు మీకు మీరు జస్టిఫై చేసుకోండి. మీ అంతరాత్మను ఒకసారి పరిశీలన చేసుకోండి. ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ స్థితికి పోవాలి. ఆ స్థితికి పోవడం వల్ల ఈ సమాజం నన్ను ఎట్లా చూస్తా ఉంది, నా పిల్లలు ఎట్లా చూస్తా ఉన్నారు. పిల్లలకి ఆన్ టైంకి ఫీజు కట్టలేదనుకో, వాడు కూడా తిడతాడు, ఏం డాడీ మమ్మల్ని కన్నావు కానీ మా పిల్లలు ఫీజు కట్టే పరిస్థితి కూడా లేదు అని చెప్పి వాడు మనసులో తిట్టుకుంటాడు, భార్య తిట్టుకుంటుంది. ఇట్లాంటి పరిస్థితి వద్దు. ఆత్మగౌరవంగా బతుకుదాం. ఆత్మగౌరవంగా బతకాలంటే మనకున్న ఆయుధం హార్డ్ వర్క్ చేయడం. మీరు పొరపాటున ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు డబ్బులు ఉన్నాయి, ఒక పెట్రోల్ బంకే పెట్టుకున్నారు, సూపర్ మార్కెటే పెట్టుకున్నారు, మీ మమ్మీ డాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు 50 లక్షలు ఇచ్చారు. పొరపాటున అది నడవలేదనుకో, అసలు వడ్డీ కట్టడానికి నీ జీవితం సరిపోతుంది. ఇక్కడ రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా టైం అండ్ టాలెంట్ ఈ రెండు ఉపయోగించుకోగలిగితే కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అన్లిమిటెడ్ ఫండ్స్ ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వరల్డ్ లో ఇంతకంటే బెస్ట్ ఆర్గనైజేషన్, ఇంత పెద్ద డయాస్ ఎక్కడ లేదు సంపాదించుకోవడానికి. అన్లిమిటెడ్ ఫండ్స్ ఇక్కడే ఉన్నాయి. నువ్వు 100 కోట్లు సంపాదించుకున్నా, 10 కోట్లు సంపాదించుకున్నా, TDS కట్ చేసుకొని మన కంపెనీ వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం కూడా నీకుండా. కాబట్టి దయచేసి మీరు ఒక ఆశయం పెట్టుకోండి, ఒక గోల్ పెట్టుకోండి, గోల్ పెట్టుకొని చేయాలి. ఇందాక చెప్పినట్టుగా మరి సార్ కూడా మనకి చాలా ఆఫర్లు ఇచ్చారు. ఒక ఆఫర్ వచ్చి ఈ 31st వరకు ఏదైతే ఉందో, ఎవరు 25%తో ఒక అప్లికేషన్ వేసినా 5 గ్రాముల గోల్డ్. చాలా మంది ఎలిజిబిలిటీ అయ్యారు. ఇక్కడ 10 మంది ఉన్నారు, కానీ మేము 10 మందికి ఇప్పుడే డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు. ఎందుకంటే అందరికి కలిపి ఒకేసారి ఇద్దామని. మినిమం 2 ప్లాట్లు 25% చేసుకుంటే ఫారెన్ ట్రిప్ ఉంది. ఒకవేళ 4 చేసుకున్నారనుకో, ఇప్పుడు అన్న ఉన్నారు, అన్న వాళ్ళ అక్క ఉంది, వాళ్ళు ఇద్దరు రావాలంటే 4 చేసుకున్నట్టే ఫారెన్ ట్రిప్ రావచ్చు. మీరు రావచ్చు, మీ మిస్సెస్ ని తీసుకొని రావచ్చు, మీ ఫ్రెండ్ని తీసుకొని రావచ్చు, మీ బ్రదర్ని తీసుకొని రావచ్చు, ఎవరినైనా తీసుకొని రావచ్చు. ఈచ్ వన్ 2 అప్లికేషన్ 25%. కాబట్టి ఇంత ఈజీగా అసలు నా హిస్టరీలో నేను ఇంత తక్కువ ఒక అప్లికేషన్ 25% కడితే 5 గ్రామ్స్ గోల్డ్ ఇవ్వడం నేను నా హిస్టరీలో చూడలేదు. మినిమం వాళ్ళు 50% కట్టమంటారు, 100% కట్టమంటారు, మినిమం 5 అప్లికేషన్లు అంటారు. ఫారెన్ ట్రిప్ కి ఖచ్చితంగా 10 అప్లికేషన్లు అంటారు. ఓన్లీ 2 అప్లికేషన్స్. ఇప్పటికే మా దగ్గర 45 మంది ఎలిజిబిలిటీ వచ్చింది. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ ఎలిజిబిలిటీ కావాలి. నిన్నటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని మర్చిపోండి బ్రదర్. నేను ఫ్రెండ్లీగా చెప్తున్నాను, ఓ బ్రదర్ లాగా చెప్తున్నాను, మేము ఒక ఆత్మీయుడిలాగా చెప్తున్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. కొత్త జీవితం అంతా ఏంటి, అసలు మీ ఫ్యామిలీ ఊహించద్దు, మీ పక్కన ఫ్రెండ్స్ ఊహించద్దు. మనం చేయాల్సిందల్లా రోజు మన టార్గెట్ ఒకటే, ఈ నెల నేను ఎన్ని అప్లికేషన్స్ చేస్తాను, ఎంత సంపాదిస్తాను. ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్కి 2 లక్షలే అనుకోండి, 10 అప్లికేషన్లు చేస్తే 20 లక్షలు వస్తున్నాయి కదా. ఈ 20 లక్షలతో మీరు ఏం చేయాలనేది మీరు ఆలోచించండి. దయచేసి ఆశయంగా బతకండి, ఆశయాన్ని ప్రేమగా స్వీకరించండి. ఆశయం లేనుడు దయచేసి మా సురేన ఫ్యామిలీలో వద్దు. నేను చిన్న దాంట్లోనే లైఫ్లో నేను సెటిల్ అయిపోతా, నాకు ఆశలు లేవనుకుంటే ఈ సురేన మా టైం వేస్ట్ చేయొద్దు, మీ టైం వేస్ట్ చేసుకోండి. మేము పరుగు పెడతాం. సురేన కంపెనీలో మంచి అవకాశాలు ఉన్నాయి, అన్లిమిటెడ్ ఫండ్స్ ఉన్నది. మేము ఖచ్చితంగా సంవత్సరానికి మినిమం 1 కోటి నుండి 10 కోట్లు సంపాదించుకుంటున్న వాళ్ళే మాతో పాటు చేయాలి.
ఎందుకంటే 6 నెలల తర్వాత అందరినీ పిలిచి మీరు కారు ఎందుకు కొనలేదని నేను అడుగుతా. సార్ మందనే కూర్చోబెట్టి మీరు ఇల్లు కొనుక్కున్నారని అడుగుతా. మీ పిల్లలు ఏ కాలేజీలో చదువుతున్నారని అడుగుతా. ఎగ్జాంపుల్ నేను అంటే మీరు తప్పుగా అనుకో, నా దగ్గరికి భద్ర గాని మా కిషోర్ గారు ఏమన్నా తీసుకొస్తే అన్న ఈయన చాలా పెద్దోడు అన్న, ఈయన ఫలానా దాంట్లో డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తానంటే నేను ఏం అడుగుతాను తెలుసా, సార్ నమస్తే సార్ బాగున్నారా ఏంటి అని చెప్పి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని అడుగుతా. అన్న బీసీ హాస్టల్లో చదువుతున్నారు మా పిల్లలని గ్రేట్గా చెప్తాను. నేను అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే మీరు అప్డేట్ కావాలి సొసైటీతో, మీరు వెనక్కిపోవద్దు. ఆ ఎస్సీ హాస్టల్లో, బీసీ హాస్టల్లో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, గవర్నమెంట్ హాస్టల్లో చేయడానికి మనల్ని ట్యూషన్లు పెట్టి ట్రైనింగ్లు ఇప్పిస్తున్నారు. ఎంత విడ్డూరంగా ఉంటుంది. అట్లా చేయొద్దు. మీరు పిల్లల్ని ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి, ఎక్కడ నారాయణలో చదివించాలి, ఎక్కడ చైతన్యలో చదివించాలని చెప్పి ఆ వైపు మీరు అప్డేట్ కావాలి. ఎప్పుడు కూడా వెనక్కి పోవద్దు, ముందుకు పోవాలి. మీకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు నిజంగా చెప్తున్నాను. నా వెన్నుముకనే సార్ అని చెప్పాను. ఇది ఎందుకు చెప్తున్నంటే కాన్ఫిడెన్స్ ఇచ్చే వాళ్ళు కావాలి. చాలా మంది మాటలు చెప్తారు, ప్రాక్టికల్ గా కనబడదు. నాకు నా ఎండి నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్సే ఒక 30 మంది ఎండీలు ఉన్నారు సార్తో పాటు. కానీ ఇంత ప్రాక్టికల్ గా, ఇంత సైంటిఫిక్ గా ఒక ఆశయం పెట్టుకొని నేను ఒక 1000 మందికి జీవనోపాధి ఇవ్వాలి, 1000 మందిని సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకొని చేస్తున్నటువంటి సార్ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని ఈ నెల 30 వరకు, ఈ నెల అయిపోతే మనకి ఛాన్స్ లేదు. ఉన్న ఒక 35 మంది సెలక్షన్ అయ్యారు. మీరందరూ కూడా సెలక్షన్ కావాలి, ఏ ఒక్కరు కూడా సెలక్షన్ కావద్దు. దయచేసి మీరు నెక్స్ట్ పెట్టే మీటింగ్ లో నేనైతే 10 అప్లికేషన్స్ ఇస్తా. మా మిస్సెస్ ఆల్రెడీ 2 లక్షల రూపాయలు ఒక అప్లికేషన్ ఇచ్చి పంపించింది. ఏమని చెప్పాను, అమ్మా నువ్వు కూడా నేను నాయంబడి తీసుకుంటే నీ ప్రయత్నం నీవు చేయాలి. నీకు గోల్డ్ ఉంది కావచ్చు, ఇంకేదన్నా కొనుక్కోవాలంటే నీ ప్రయత్నం నేను చేయంటే ఆమె మా తమ్ముడు కేటీఆర్ సార్ గన్మెన్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తారు. మా మర్జాల దగ్గరికి వెళ్ళి మంచి ప్లాట్ మేము కూడా ఒకటి తీసుకున్నామని చెప్పి ఆమెను ఒప్పించి ఒక అప్లికేషన్ 2 లక్షల రూపాయలు ఇచ్చి పంపించింది నాకు. అంటే మీరు కూడా అట్లాగే చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక అప్లికేషన్ వేస్తే 5 గ్రాములు, ఏది ఫారెన్ ట్రిప్ కాకుండా, మీకు వచ్చే కమిషన్ కాకుండా, మరి 10 అప్లికేషన్ చేస్తే 100 గ్రాములు, 100 గ్రాములు గోల్డ్. నెక్స్ట్ అందరి మెడల్లో చైన్లు కనబడాలి, రింగులు కనబడాలి, అందరూ ఐఫోన్లు కనబడాలి, నార్మల్ ఫోన్లు కనబడద్దు. అందరి చేతిలో కారు ఉండాలి, అందరు సొంతింట్లో ఉండాలి, అందరూ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించాలి. ఆ స్థాయికి మానసికంగా శారీరకంగా మనం సిద్ధమై ఈ యుద్ధంలో మీరు గెలవాలని కోరుకుంటూ ముగిస్తాను.